నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 కోట్ల ఆంధ్రులని 5గురికి తాకట్టు పెట్టాడు జగన్ జెండా. సభలో పవన్ కళ్యాణ్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రజాహిత యాత్రలో బండి సంజయ్. ఉపాధ్యాయ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ధర్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బస చేసిన నారా భువనేశ్వరి. తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా సభ పేరుకు తగ్గట్టే జన జాతరను తలపించింది. 2 పార్టీల సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలివచ్చిన జన సమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభ ప్రాంగణం అంతటా తెలుగుదేశం జనసేన జెండాలు, యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపు వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. 2 పార్టీల జెండాలు చేబుని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయ జయ ధ్యానాల 2 పార్టీలు సమరోత్సాహం నింపాయి. జగనన్నను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవును అంటూ స్పందించారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు. 2 పార్టీల పొత్తు సూపర్ హిట్ అని చంద్రబాబు చెబితే జయ జయ ధ్యానాలు చేశారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్ కు 2024 ఎన్నికల్లో యుద్ధం ఇద్దాం అనడంతో పాటు వామనుడు 3 అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని అణిచేసినట్లు జగన్ పాలనను నేలమట్టం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికలతో అభిమానం సంతోహం కేరింతలు కొట్టింది. భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు. ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం. నేనున్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, 10,000 పథకం చేతిలో పెట్టి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను. నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు, పని చేసే మార్గం చూపించాడు. ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం. అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, సంపాదించుకునే మార్గాలు ఉండాలి. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే, ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి. అందుకనే పొత్తు పెట్టుకున్నాం. ఇంతమంది యువతున్నారు, కులాల గణాంకాలు తీస్తారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు. కానీ ఇక్కడున్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలేంటి, వారి ఆశయాలేంటి, ఏ ఒక్కరన్నా అడిగారా ఈ రోజు దాకా? జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజున, మీరు ఓట్లు వేయండి 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి, మీకు నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై ఏ మూలకెళ్ళినా కిళ్ళి కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని, ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని, స్కూల్స్ విద్యార్థుల్లో
పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు, కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరూ కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగం లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గూండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో బుధవారం జరిగిన ప్రజాహిత యాత్రలో గోపాల్పూర్, దామిర, చింతలపల్లి, ఎల్కతుర్తి, సూరారం, తండేపల్లి ప్రాంతాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్కి మంగళవారం హారతులతో స్వాగతం పలికారు స్థానికులు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వము తెలంగాణకు అప్పుల కుప్పగా పెట్టిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఎల్కతుర్తి భాజపా అధ్యక్షుడు కుడితాడి చిరంజీవి, మధుకర్ రావు, రేవేందర్ రెడ్డి, మధుకర్ గౌడ్, అంచనగిరి వెంకటరమణ, పెరుగు మధుకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నన్ను చూస్తుంది నేను అనుకుంటున్నా, నన్ను చూస్తున్నావు కాదు 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 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారా కదా, దానికోసం టీవీ చూస్తున్నా అంటున్నాడు. ఇంకో రైతు కలిసిడు, ఆ రైతు కలిసి ఏమైనా సార్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారా చేయరా అంటాడు. నేను కాంగ్రెస్ పార్టీ అని కాదు బాబు, నేను బీజేపీ, నేను నువ్వు బండి సంజయ్ వా అంట. నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు లేదా? ఏమేం గ్యారెంటీలు? మీ మహిళలందరికీ 2500 రూపాయలు అకౌంట్లో వేస్తారు అన్నారు లేదా? పడ్డాయా? మీరు చూసుకునే కావచ్చు టింగ్ సౌండ్ రాలే. ఫస్ట్ రాగానే ఏ సౌండ్ వస్తుంది? మోడీ సౌండ్ వస్తుంది. టింగ్ రాగానే రైతులు అరే మోడీ పైసలు పట్టారా వెంటారు అంటారా? మరి కాంగ్రెస్ వాళ్ళ పైసలు 2500 పడాలా లేదా? పల్లె 4000 రూపాయలు పెన్షన్ పైసలు ఇస్తున్నారు. మీ ఎలికతుత్తోళ్ళకి ఎవరికైనా ఇచ్చిర్రా? ఇయ్యలే కదా. ఇచ్చిన చేతులు అన్న 2500 రూపాయలు వచ్చినప్పుడు చేతులు అన్న 15000 రూపాయలు రైతు బంధు లెక్క ఇస్తున్నారు. ఏ రైతు కన్నా మీ అకౌంట్లో పడ్డాయా? పల్లె జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే కదా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఎన్ని రోజులు ఇస్తున్నారు తెలుసాక? ఈ కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇస్తున్నాడు చెప్పి నేలోళ్ళు పెట్టాం కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. అవునా కదా? రేషన్ కార్డు ఇస్తే అయితే బియ్యమో సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి రేషన్ కార్డు ఇయ్యాలని నెత్తి డోరు మొత్తుకున్నా కేసీఆర్ ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు లేదు. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ రేషన్ కార్డు ఇస్తావా ఇయ్యవా అని వాళ్ళు పెట్టారు. మరి గవర్నమెంట్ అధికారం రాగానే ఏం చేయాలి? రేషన్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందక్క. అది మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు
కేసీఆర్ 10 సంవత్సరాల్లో 5 లక్షలు అప్పు చేసిండు. ఈ ఎలకతుర్తి మండలంలో మీ ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పి అందరికీ తెలుసు. తెలిసాక కాంగ్రెస్ వాళ్ళు తెలిసి ఏం చేసిర్రు, మేము అప్పు తీస్తాము, ఈ గ్యారెంటీలన్నీ 100 రోజుల లోపల మేము అమలు చేస్తాము అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 100 రోజులు ఈ బాగానికి 80 రోజులు 78 రోజులు 8 రోజులు అయిపోయింది కదా, ఇవాళకి అయిపోయింది. ఇక ఇంకెన్ని రోజులు బాకీ ఉన్నది, ఇంకా 20 రోజులు బాకీ ఉన్నది, 20-22 రోజులు బాకీ ఉన్నది. ఇంకో 10 రోజులు అయితే ఎన్నికలకు కూడా వస్తుంది. ఎన్నికలకు కూడా వస్తాయి. ఇక చెయ్య ఇక పద్దిగా ఇక ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ 12వ పిఆర్సీలో వృత్తి 30% తక్షణమే చెల్లించాలని, 11వ పిఆర్సీ బకాయిలు విడత వారీగా కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 2 కోత డిఏలు తక్షణమే విడుదల చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేయాలన్నారు. సిపిఎస్ వారి డిఏల మొత్తాలను 90% క్యాష్ రూపంలో తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సిఎఫ్ ఏపీజీఎల్ లోన్స్ క్లైమ్లు 11వ పిఆర్సీ డిఏ సరెండర్ లోన్లు నగదు మార్చుకున్నటకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 నుంచి 75 వయసు మధ్య వారికి 10%, 75 నుంచి 80 ఏళ్ల మధ్య వారికి 15% మంజూరు చేయాలన్నారు. టీచర్ల నియామకాల్లో మళ్లీ ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానం గదురద్దు చేసి రెగ్యులర్ స్కేల్లో వారిని నియమించాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అన్ని రకాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవన వెంటనే 11 జీవన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. విడుదల చేయాలి. వెంటనే ఉదయం రోలుకుంట మండలం జేపీ ఆగ్రహారంలో సూర్ల దేవుడం అనే వృద్ధురాలు చంద్రబాబు అరెస్టుకు గుండెకి మృతి చెందిందని తెలుసుకుని నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంటే కొంతమంది భయపడతారు కదా, ధైర్యంగా ఆవిడ గొప్ప అంటే అదే అనుకున్నాం మేడం. నాన్నగారు చనిపోయాడు, అమ్మ కూడా ఉందని మాకు అంతగా ధైర్యంగా ఉండేది అనుకున్నాం మేడం. అమ్మ కూడా ఇలాగ చనిపోయింది. 2 నెలల్లో మన యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మనని ఆపుతున్నారు. ఆ ఖచ్చితం అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలు ఆడేటట్టుగా చూడాలి. మనం ఎవ్వరు దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితో మనందరం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. ఏంటమ్మా
తప్పకుండా అది మీరు అడగక్కర్లా. అందరం కలిసి పోరాడాలి. ఇంకా మీకు తెలిసి ఒక 2 నెలలే ఉంది. ఎస్పెషలీ మహిళలు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడే కాదు, ఆ 53 రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను. ఎందుకంటే ఎప్పుడు రానాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలా మంది కార్యకర్తల్ని చంపుతామన్నా వాళ్ళు చాలా హింసలు పెట్టారు. తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనైతే ఎప్పుడు మర్చిపోను. ఇక బాబన్న అయితే ఆయన ఎప్పుడు మీ ఊపిరి పీల్చినా ఏది చేసినా ఆయన ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తా. నేనే ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు, నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. 5 కోట్ల ఆంధ్రులని 5గురికి తాకట్టు పెట్టాడు జగన్ చందా. సభలో పవన్ కళ్యాణ్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రజాహిత యాత్రలో బండి సంజయ్. ఉపాధ్యాయ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ధర్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బస చేసిన నారా భువనేశ్వరి.